ఆదివారం పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ సెంటర్లో ఎస్డి డ్యాన్స్ అకాడమీని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డిలు ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ సెంటర్లో ఎస్డి డ్యాన్స్ అకాడమీని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డిలు ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పిల్లలను ఒక గంట సేపు వ్యాయామం కానీ డ్యాన్స్ కానీ నేర్పించినట్లయితే వారిలో నైపుణ్యత పెరిగి చలాకీగా ఉంటారని వారు తెలియజేశారు. డ్యాన్స్ ఉన్న పిల్లలలో ఒత్తిడి తగ్గి చదువులో కూడా షార్ప్గా తయారవుతారని వారన్నారు. ఎస్డి డ్యాన్స్ అకాడమీలో వెస్టర్న్, క్లాసికల్ నృత్యాలు నేర్పించడం జరుగుతుందని, వేసవికాలంలో పిల్లలకు నేర్పించి వారి ఉన్నత భవిష్యత్తుకు తల్లిదండ్రులు తోడ్పడాలని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్ గోగుల్ గణేష్, 2 టౌన్ ఎస్ఐ సైదులు, ఎస్డి డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు సాయి సుధా, సాయి, దిలీప్, దామోదర్, పూజారి ఫణి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్తస్తు ముహూర్తోవస్తు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం ఇంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేంగర స్మరామి లక్ష్మీ గణపతయే నమః. అయ్యా మహాక్షదాం సమర్పయామి. ద్రవం తే రాజావరుణో చప్పట్లు కొట్టండియా. ద్రవం తే రాజావరుణో ద్రవం తేరో బృహస్పతి ధ్రువంత ఇంద్ర ఆగ్నేష్ట రాష్ట్రం నగర్ సెంటర్లో ఎస్డి డ్యాన్స్ అకాడమీని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ శివరాం రెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఐ సైదులు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ గోగుల గణేష్ గారికి, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సాయి సుధా గారు ఏదైతే ఈ డ్యాన్స్ అకాడమీ స్థాపించారో అది మంచి అభివృద్ధిలోకి రావాలని ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు, ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది పేరెంట్స్ కూడా డ్యాన్స్ వైపు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు ఒక గంట సేపు వాళ్ళకి ఏదో ఒక వ్యాయామం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ జంక్ ఫుడ్ వల్ల, అదేవిధంగా ఆహారపు అలవాట్ల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లలకి ప్రతిరోజు ఒక గంట సేపు కనుక వ్యాయామం కానీ డ్యాన్స్ లాంటివి కానీ నేర్పిస్తే పిల్లల్లో నైపుణ్యం పెరగడమే కాకుండా వాళ్ళు కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్యాన్స్ అకాడమీలో మీ పిల్లలందరినీ చేర్పించి పట్టణ ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని మంచి ప్రయోజకుల్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే ఒక డ్యాన్స్ వల్ల పిల్లలకు ఒకటే కాదు, ఒత్తిడి అనేది కూడా తగ్గిపోతుంది, చదువులో కూడా షార్ప్గా ఉండే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ అకాడమీని మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి, మరియు పిల్లలందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసి ఏదో విధంగా, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఎట్లాగో ఒక స్కూల్స్ కాలేజ్. ఈరోజు నల్లగొండ పట్టణంలో శివాజీనగర్లో ఎస్డి డ్యాన్స్ అకాడమీ అనేది సాయి సుధా గారు, అదేవిధంగా సాయి, దిలీప్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేము మాతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, ఎస్ఐ గారు అందరం అటెండ్ అయ్యాము. చాలా సంతోషం. ఇప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పిల్లలు ఈ డ్యాన్స్ వైపు మొగ్గు చూపితే, క్లాసికల్ అండ్ వెస్టర్న్ 2 డ్యాన్సులు ఉన్నాయి ఇక్కడ. వాటి అన్నింటినీ కూడా సద్వినియోగపరచుకోవాలని నల్గొండ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
అదేవిధంగా సమ్మర్ కాబట్టి పిల్లలందరూ కూడా వేరే ఆటపాటలకు పోకుండా దీని వైపు మొగ్గు చూపితే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి కానీ వాళ్ళకు నైపుణ్యత కానీ పెరుగుతుంది. కాబట్టి అందరూ సద్వినియోగపరచుకొని నల్గొండ పట్టణ ప్రజలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చిన్నపిల్లలందరినీ కూడా చిన్నప్పుడే ఏదైనా డ్యాన్స్ వైపు మొగ్గు చూపితే వాళ్ళకు బాగుంటుంది. కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ప్రజెంట్గా సమ్మర్ క్యాంప్ అనేది కాకుండా ప్రతినిత్యం కూడా పిల్లల్లో చురుగ్గా మెరుగ్గా మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేయడానికి మనకు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ సమ్మర్ క్యాంప్ అనేది కాకుండా పిల్లల్ని బయటికి పంపించలేం. కాబట్టి ఇలాంటి డ్యాన్స్ క్లాసెస్కి పంపిస్తే క్లాసికల్ కానీ యోగా కానీ జుంబా కానీ వెస్ట్రన్ డ్యాన్సెస్ కానీ అన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి ఈ ఎస్డి డ్యాన్స్ అకాడమీ వారికి నా ప్రత్యేక అభినందనలు మరియు లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. కంగ్రాచులేషన్స్. ఈ డ్యాన్స్ అకాడమీ ప్రతి ఒక్కరికి విద్యార్థులకు మరియు చిన్నపిల్లలు సెల్లులకు బానిస కాకుండా సమ్మర్ సీజన్లో అందరూ సెల్లుకు ఆకర్షణీయంగా అయిపోయి కళ్ళు ఖరాబ్ అయిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయి ఈ డ్యాన్స్ వల్ల యోగా లాగా చేసినట్టు ఉంటుంది. కరాటే ఎక్సర్సైజ్ ఇవన్నీ ఒక చిన్నపిల్లలకు పెద్దలకు 1 to 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల డ్యాన్స్ నేర్పించే గురువులు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చారు కాబట్టి అంత ఫిట్నెస్ ఉన్నారు. మరి మన పిల్లలు కూడా ఫిట్నెస్ ఉండాలి అంటే ఎవరికొక కుటుంబ సభ్యులు ఆలోచించిన విషయం ఏంటంటే చిన్నపిల్లలకు డ్యాన్స్ క్లాస్ పంపిస్తే ఇది ఒక మంచి. అందరికీ నమస్కారం అండి. నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో మేము కొత్తగా ఎస్డి డ్యాన్స్ అకాడమీ అనే పేరుతో ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాము ఈరోజు. మరి ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో సాయి సుధా నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తాను. దిలీప్ సాయి ఇద్దరు వెస్టర్న్ డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. అదేవిధంగా జుంబా ఏరోబిక్స్ వీటికి కూడా సపరేట్గా ట్రైన్ అయి ఉన్న మాస్టర్స్ ఉన్నారండి. మరి ఈ యొక్క అవకాశాన్ని నల్గొండ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. పిల్లల్లో ఇప్పుడు సమ్మర్లో ఖాళీగా ఉంటారు కాబట్టి వారిని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయడానికి ఇలాంటి మంచి వ్యాయామం ఉన్న బాడీకి ఫిట్గా ఉండేలాగా యూజ్ అయ్యే ఇలాంటి డ్యాన్స్ కానీ ఏరోబిక్స్ కానీ పిల్లలకి పంపిస్తే చాలా యూస్ఫుల్ అవుతుందండి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అవి కూడా లెవెల్స్ కూడా పెరుగుతాయని మేము అనుకుంటున్నాము. పిల్లలందరినీ సమ్మర్ క్యాంప్లో కానీ తర్వాత రెగ్యులర్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.